జిన్నాయిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మన గ్రామానికైతే విచ్చేయడం జరిగింది. ఇక్కడికొచ్చాక కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మడ్డి విజయ్ కుమార్ గారైతే పోటీ చేస్తా ఉన్నారు. అసలు పార్టీలకు అతీతంగా ఎందుకు పోటీ చేస్తున్నారు, ఆయన లక్ష్యం ఏంటి అని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ముందుగా గ్రామంలో మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, అటు బీఆర్ఎస్ కూడా ఉంది. అటు ఇటు కాదని కూడా మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, అసలు మీ లక్ష్యం ఏంటి? అంటే నేను కాంగ్రెస్ బిలీవర్ని, నేను కూడా కాంగ్రెస్. అయితే వచ్చేసి ఏమన్నారు, టికెట్ ఇస్తా అని చెప్పారు. నేను హైదరాబాద్లో ఉంటా. టికెట్ కోసం అని వస్తే ఇక్కడికి వచ్చినాక ఒక 2-3 రోజులు అటు ఇటు డ్రామా వేసినట్టు వేసారు. ఇక నేను ఇక్కడనే ఉండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేద్దామని పట్టుదలతో వచ్చిన. అయితే నాకు కాంగ్రెస్లో టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఏదో ఒకటి చేయాలన్నట్టుగా ఊరికి నేను అభ్యర్థిగా నేను నిలబడి నామినేషన్ వేసినాక నేను మంచిగా ఇప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా నన్ను సర్పంచ్గా గెలిస్తే నన్ను సర్పంచ్గా గెలిస్తే మా ఊరికి నేను ఏం చేస్తాను అనేది ఇప్పుడు నేను సాగిపోతున్నా. కొన్ని రాసుకున్నా నోటిఫికేషన్స్. మడ్డి విజయ్ కుమార్ అనే నేను జిన్నాసింత గ్రామానికి తెలియజేయన్నది ఏమనగా, నన్ను మన ఊరి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే నేను మన గ్రామ అభివృద్ధికి చేయవలసిన పని విషయాలు చెబుతున్నాను. నెంబర్ 1, నేను బతకడానికి కాదు, నా కుటుంబం బతకడానికి కూడా కాదు. నేను రాజకీయాలలోకి రాలేదని మన ఊరి అభివృద్ధి కొరకై వస్తున్నాను. మన ఊరిలో గ్రంథాలయం లేదు, అవి కట్టిస్తామని చెప్తున్నాము. బతుకుతాము. ప్రతి ఇంటి యజమానికి లేదా యాజమాన్యాలకు ₹1,00,000 ఇన్సూరెన్స్ పాలసీ చేపిస్తాను. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల కుటుంబ వీధిపాలు కాకుండా చేస్తాను. ఇంకోటి వృద్ధులకు ఖచ్చితంగా పింఛన్ వచ్చేలా మాట్లాడదాము. అర్హులైన వారికి, యువతకు చదువు విషయంలో కానీ క్రీడల విషయంలో కానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. ఇంకా అంటే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే మాత్రం ఇవి మేము చెప్తున్న ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో 1.5 ఇయర్లోనే ఫినిష్ చేస్తాం. మిగతా 3.5 సంవత్సరాలలో మాత్రం ఇక ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదో మా ఊళ్ళో స్కూల్ ఉండే, అదే స్కూల్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇక కమ్యూనిటీ హాల్ ఉంది, దాన్ని కూడా రెనోవేషన్ చేపించడం కానీ తీసి వేరేది కట్టేయడం కానీ ఖచ్చితంగా చేపిద్దాము. సో